నిన్న శివరాత్రి జాగారాలు ఎంతమందున్నారో నాకు తెలీదు గానీ, నిన్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అని జాగారాలు మాత్రం అందరం ఉన్నాం. ఎప్పుడెప్పుడు మ్యాచ్ అయిపోతదా? ఎవరు గెలుస్తారా అని. కానీ లాస్ట్ 2 అవర్స్ ఉండంగానే మనమే గెలిచేసాము. కానీ జాగారం మాత్రం ఇంకా అయిపోలేదు. మన 10:30కే మ్యాచ్ ఎండ్ అయిపోయింది. జాగారం మాత్రం అవ్వలేదు. ఈ 3 రోజులు శనివారం, ఆదివారం, సోమవారం తలస్నానం చేసి నా జుట్టు పోయేలా ఉంది. హమ్మయ్య! 24/7 దీపం ఎలిగింది. ఇంక నేను పూజ స్టార్టే చేయలేదు. అంటే మా ఇంట్లో దీపం వెలుగుతా ఉంది. టైం చూడండి ఎంతయితుందో. ఈ టైం దాకా గూడా దీపం వెలుగుతూనే ఉంది. అందుకే. ఇంకా ఆ దీపాన్ని ముట్టుకోలేదు. అట్లనే ఉంచినాం ఇంకా. శివునికి అభిషేకం అయిపోయిందబ్బా! నాకు తెలిసినంత వరకు మనశ్శాంతిగా బతకాలంటే మనుషులకు వీలైనంత దూరంగా ఉండాలబ్బా! ఎవరెక్కడ అంటే ఎవరి పనులలో మనం వేలు పెట్టకూడదు. ఎవరి గురించి ఆలోచించకూడదు. మనం వీలైనంత దూరంగా మనుషులకు ఉండాలి. దేవునికి వీలైనంత దగ్గరగా ఉంటేనే మనం ప్రశాంతంగా బతకగలం. ఎవ్వరి గురించి ఆలోచించొద్దు. ఎవరు ఫోన్ చేయలేదనో, ఎవరు మెసేజ్ చేయలేదని, ఎవరు పండగకి విష్ చేయలేదని ఇలాంటియి అస్సలు మనసులో పెట్టుకోవద్దు. మన శాంతిగా బతకాలంటే మనుషులకు దూరంగా మనం మంచిగా ఫుడ్‌కి, నిద్రకి, దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడే మనిషి జీవితం ప్రశాంతంగా ఉంటది. లేదనుకో వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం పైకి పోతాం. నాకు తెలిసి ఇంకా. టాటా. బై బై.